హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసి తెలిపింది. అరేబియా సముద్రంలో తుఫాన్ ఏర్పడిన కారణంగా దక్షిణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ. ఇవాల్టి నుండి 23వ తేదీ వరకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దక్షిణ గుజరాత్ వరద, ఈశాన్య అరేబియా సముద్రంపై వాయువ్య తుఫాను కొనసాగుతుందని, మే 21 నాటికి కర్ణాటకలో తీరం దాటే అవకాశం ఉందని, దీని కారణంగానే మే 20 నుండి దక్షిణాది రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతుంది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవుల నైరుతి రుతుపవనాలు తాకాయి. ఈ నెల 27న కేరళను కూడా తాకనున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో బెంగళూరులోని భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మన రాష్ట్రానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా బెంగళూరులో భారీ వర్షం కురుస్తుంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వీధులతో పాటు ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అగచాట్లు పడుతున్నారు. రానున్న 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆ సమయంలో భారీ ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా చిత్తూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అనకాపల్లి, అన్నమయ్య, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, కడప జిల్లాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తారు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జూన్ మొదటి వారంలో ఏపీలోకి మరోవైపు జూన్ మొదటి వారంలో ఏపీలో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని, ఆ సమయంలో కూడా భారీ తుఫాన్లు, ఉపరితల ఆవర్తన ప్రభావాలతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసి తెలిపింది. ఈ ఏడాది గతం కంటే విభిన్న వాతావరణ పరిస్థితులు నమోదవుతాయని వాతావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మొత్తానికి ముందుగానే నైరుతి రుతుపవనాలు రాకతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేసి తెలిపారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నటువంటి సమయంలో వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు, అలాగే గొర్రెల కాపర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మేఘామృతమై ఉందని, ముఖ్యంగా భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో వర్షం మొదలైందని, మరోవైపు రానున్న 2 గంటల్లో వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. హైదరాబాద్లో 2 గంటల తర్వాత వర్షం పడే అవకాశం అధికంగా ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.